హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. అందరికి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కొత్త సంవత్సరం మీ జీవితాల్లో వెలుగును నింపాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో టాపిక్ ఏంటంటే చంద్రబాబు సర్కార్ కొత్త సలహాదారులను నియమించుకుంది. సో ఇందులో టీడీపీ ఫ్యాన్స్ విపరీతంగా వ్యతిరేకిస్తూ జగన్ గారే బెటర్ అనేటువంటి ఒక అభిప్రాయానికి వారు వచ్చారు. ఎందుకంటే అప్పుడు జగన్ గారు ప్రభుత్వ సలహాదారులను నియమిస్తే మనం ఏం మాట్లాడామో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో అది కూడా చేసేది ఏదైనా జగన్ గారి కన్నా ఎక్కువ ప్రభుత్వ సలహాదారులను నియమించుకున్నా కూడా వీళ్ళు చేస్తున్నది ఏంటంటే వెన్నుపోటు పొడిచేటువంటి వారు, వెన్నుపోటుకు సహకరించేటువంటి వారిని ప్రభుత్వ సలహాదారులుగా నియమించుకుంటున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా కోపం వస్తుంది కదా, బాధ కలుగుతుంది కదా, గతం గుర్తుకొస్తుంది కదా, గుర్తుకొచ్చింది, బాధ కలుగుతుంది. ఇప్పుడు ఏకి పారేస్తూ ఉన్నారు సొంత పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే. సో ఇప్పటికే 35 మంది ప్రభుత్వ సలహాదారులు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా తీసుకున్నటువంటి ముగ్గురు ఎవరైతే మంతెన సత్యనారాయణ గారు మీ అందరికీ తెలుసు, పోచంపల్లి శ్రీధర్రావు అంటే కార్టూన్ శ్రీధర్ అంటారు ఆయన్ని, ఆయన ఒకరు, అదేవిధంగా చండూరి సీతారామాంజనేయ ప్రసాద్, ఈ ముగ్గురిని తీసుకున్నారు. అంతకుముందే గత 2-3 నెలల క్రితం 4 నెలల క్రితం అనుకుంటా కొంతమందిని తీసుకున్నారు. భారత బయోటెక్ సుచిత్ర ఎల్లా, అదేవిధంగా డిఆర్డిఓ మాజీ చీఫ్ సతీష్ రెడ్డి గారు, ఇట్లా హేమీలు ఆల్రెడీ ఉన్నా కూడా మరొక ముగ్గురిని ఇప్పుడు తీసుకున్నారు. మొత్తం 38 మంది ప్రభుత్వ సలహాదారులు అయ్యారు ఇప్పుడు. అంటే వీరికి ఇందులో క్యాబినెట్ హోదా కల్పిస్తారు కాబట్టి వీరికి కార్లు, బంగ్లాలు, నెలకు లక్షల్లో జీతాలు, ఏటా కోట్లల్లో జీతాలు అయిపోతాయి వీళ్ళ ఖర్చులు కానీ వీళ్ళన్నీ కానీ. వీళ్ళు చేసేది ఏముందంటే ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం కోసం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ సలహాదారు అంటే 20 మంది 25 మందిని నియమించుకున్నారు. అప్పుడు దానికి కోర్టుకు పోయినాం. కోర్టుకు పోతే కోర్టుతో సీరియస్గా తిట్టించినాం మనం. కోర్టు కూడా అప్పుడు ఏమైంది, సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, ప్రభుత్వ సలహాదారులు ఎవరు, వాళ్ళంతా ఎవరు, వాళ్ళేంటి ఐఏఎస్లకు సలహాలు ఇవ్వడం ఏంటి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి డేటా బయటకు పోతే ఏంటి, అసలు వాళ్ళు ఎట్లా పర్యవేక్షిస్తారు, ఈ పాలన పరంగా చిక్కులు వస్తాయి కదా అని చెప్పి సీరియస్ అయ్యింది. ఇప్పుడు కూడా సీరియస్ అవ్వాలి, అవుతుంది కూడా. ఎందుకంటే న్యాయం, చట్టం అనేది అందరికి సమానంగానే ఉంటుంది కదా. మరి ఇప్పుడు వీళ్ళు వెళ్తారు, వీలైతే నాకు తెలిసి టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే పోతారు కార్టూన్ శ్రీధర్ ఎపిసోడ్లో. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే చూపిస్తా ఎందుకు అంటున్నాను అన్నది. మరి దారుణం, రాష్ట్రం అప్పుల్లో ఉందని చెప్తారు, దివాలా తీసిందని చెప్తారు, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం మొత్తం నాశనం చేసి పెట్టాడని చెప్తారు. మళ్ళీ ఎందుకు ఇప్పుడు ప్రభుత్వ సలహాదారులు? ఈయన ఒకరేమో మంత్రి సత్యనారాయణ గారు ఆరోగ్యానికి సంబంధించినటువంటి సలహాలు ఇస్తారంట ప్రకృతి పరంగా. సో ఆల్రెడీ ఆయన తెలుసు ఆయన సంబంధించి ఆరోగ్య వాటికి సంబంధించి. సో ఆయన వరకు పెద్ద వివాదం ఏం లేదులే అనుకోండి. పోచంపల్లి అది కార్టూన్ శ్రీధర్ దగ్గరనే వివాదం, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఇతర విభాగాలకు సంబంధించి ఆయన సలహాలు ఇస్తాడంట. మరి ఆయనకి ఏం ఎక్స్పీరియన్స్ ఉందో, ఏ రకంగా తీసుకున్నారో తెలియదు, కానీ ఆ ఎక్స్పీరియన్స్ సంగతి దేవుడు. కానీ ఇవి చూసిన తర్వాత ఎవరైనా సీరియస్ అవ్వక తప్పదు. ఒక్కసారి చూడండి ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి చిత్రాన్ని ఆయన కార్టూన్ శ్రీధర్ గారు వేసినటువంటి. కొన్ని దుష్ట శక్తులు పార్టీలో చిచ్చు పెడుతున్నాయి, జాగ్రత్త అని చెప్పి ఎన్టీ రామారావు గారు చెప్తున్నట్టు ఇక్కడ లక్ష్మీ పార్వతి, అదేవిధంగా ఎన్టీ రామారావు వీళ్ళకి సంబంధించిన కార్టూన్ వేశాడు అప్పుడు. ఓకే. అండ్ ఇదే విధంగా ప్రియమైన తెలుగు ఆడపడుచులారా, సంపూర్ణ మద్య నిషేధం కోసం నేను పాటుపడుతున్నా అని ఇది కూడా వెటకారంగా గీత కార్మికులకు ఎన్టీఆర్ వరాలు ఇస్తున్నాడనే దానికి సంబంధించి కూడా వెటకారంగా మాట్లాడడం జరిగింది. పుట్టినప్పుడు బట్ట కట్టలేదు, పోయేటప్పుడు అది వెంట రాదని చెప్పి నగ్నంగా ఎన్టీ రామారావు గారికి సంబంధించినటువంటి కార్టూన్ ఇది. ఓకే. ఈయనే కార్టూన్ శ్రీధర్ గారు. ఉద్యోగాలు అడగవద్దు, ప్రాజెక్టుల కోసం కేంద్రాన్ని నిలదీద్దాం, ఇట్లా ఒకటి ఏమిటి రెండేమిటి ఇట్లా రకరకాలుగా. ఇది చూడండి ఇక్కడ గొడ్డెలు నూరుతున్నట్టుగా, పారు ఎన్టీఆర్ ఇద్దరు పట్టుకొని ఏడుస్తున్నట్టుగా, ఇక్కడ లక్ష్మీపార్వతి ఏడుస్తున్నట్టు, ఇక్కడ గొడ్డెలు నూరుతున్నట్టు. ఇంత అద్భుతమైనటువంటి కార్టూన్లు వేసినటువంటి వ్యక్తికి నేను నెంబర్ 1 క్రిమినల్ని ఎన్టీఆర్ అంటున్నాడు అని చెప్పి వెనక కత్తి పట్టుకున్నాడు, ఇక్కడ మళ్ళీ ఇది విమర్శిస్తున్నాడు అని చెప్పి ఇట్లా వేసి రాశాడు. పార్టీ ఆయనది పాపం, ఆయన పార్టీని లాక్కొని లక్ష్మీపార్వతి గారి పేరు చెప్పి పార్టీ లాక్కొని వెన్నుపోటు పొడిచి మళ్ళీ ఆయనే వెన్నుపోటు పొడిచినట్టుగా కత్తి పట్టుకున్నట్టుగా చూపించినటువంటి అద్భుతమైనటువంటి కార్టూన్. అలాంటి వ్యక్తి ఇలా ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీకి ప్రభుత్వ సలహాదారులు ఉన్నారనంటే మరి టీడీపీ ఫ్యాన్స్ చిదరించుకోరా? వాళ్ళ కళ్ళకి కనిపిస్తుంటుంది కదా. ఎన్టీఆర్ పేరున మ్యూజియం స్థాపించనున్నట్టు పార్వతి ప్రకటన. ఇట్లా మ్యూజియం కోసం ఇట్లా ఏర్పాటు చేసి ప్రదర్శన వస్తువుల్ని తాకవద్దు అంటే దాని అర్థం ఏంటి, అసలు ఎంత దూరం పోతే ఒకసారి ఆలోచన చేయండి. ఇవన్నీ ఆల్రెడీ మీకు చూపించా. అండ్ ఇక్కడ చూడండి
చంద్రబాబు గారు అక్కడ పడుకున్నారు. ఇక్కడ బీజేపీ అధిష్టానము స్థానిక బీజేపీని చంద్రబాబు గారి దగ్గరికి పంపుతున్నట్టుగా ఇక్కడ దేశం ఇట్లా కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు ఆయన. ఓకే, రోజుకు 1 గంట మాత్రమే ఆలోచిస్తా. స్నానం చేసేసరికి ఆయన ఆలోచించే గంట కాస్త అయిపోతుంది. తర్వాత ఇంకేం పని చేసినా ఆలోచించకుండానే చేస్తాడు. అంటే స్నానానికి టైం అయిపోతుంది కాబట్టి అని. ఇక్కడ అన్యాయం, ఫ్రాడు, అక్రమం. ఇక్కడ ఎమ్మెల్యేలు, మంత్రులు, వీళ్ళంతా ప్రజాప్రతినిధులు అంతా ఇక్కడ ఒకవైపు ఉంటే లక్ష్మీపార్వతి, ఎన్టీ రామారావు గారు ఒకవైపు ఉన్నట్టు ఇక్కడ చూపించాడు. వీళ్ళంతా గెలిచింది ఎవరి వల్ల గెలిచారు? ఎవరు పార్టీలో గెలిచారు? నందమూరి తారక రామారావు గారు పార్టీ వాళ్ళ వల్ల గెలిచారు. బాబు నిన్ను పీకేసాపో, అడ్వకేట్ జనరల్ నిన్ను సస్పెండ్ చేసాపో, గెంటేస్తున్నా, డిస్మిస్, గెంటేస్తున్నా, పోండి, వెళ్ళండి, పోండి, డిస్మిస్, సస్పెండ్ చేసా, ఇట్లా అని పెట్టి ఎన్టీ రామారావు గారు వాళ్ళందరినీ వెళ్ళగొడుతున్నట్టుగా ఇంకొక కార్టూన్. ఇక్కడ పారు ఏడుస్తున్నాడు, పారు అని ఎన్టీఆర్. ఇంత అవమానకరమైనటువంటి రీతిలో కార్టూన్లు వేసినటువంటి ఆయన శ్రీధర్ గారికి ఆయన ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీలో ప్రభుత్వ సలహాదారుడిగా పోస్టు, క్యాబినెట్ హోదా, సౌకర్యాలు, బంగ్లాలు, కారులు. ఎంత అద్భుతమైనటువంటి పాలన. జగన్ గారు చేస్తేనేమో తప్పు అవుతుందా, మీరు చేస్తే రైట్ అవుతుందా? పైగా మీరు చేసింది కార్టూన్ శ్రీధర్ని నియమించడం. సో ఈ సలహాదారులకు సంబంధించి వైసీపీ విమర్శించే అంశం పక్కన పెట్టండి. వాళ్ళ సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏకిపారేస్తూ ఉన్నారు. ఏమిటి సార్ ఇది అని చెప్పి. పార్టీలో చాలామంది ఉన్నారు, పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు, పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఏం చేస్తే పార్టీ బాగుపడుతుంది, అధికారంలోకి వస్తుందని సలహాలు ఇచ్చేటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరిని వదిలిపెట్టి మీరు ఇట్లా పార్టీని అవమానించి ఎన్టీఆర్ గారిని అవమానపరిచిన వ్యక్తికి సలహాదారులుగా ఎట్టిస్తారని చెప్పి, ఎలా ఇస్తారని చెప్పి అడగరా? అడుగుతున్నారు. సో ఇదే పెద్ద కాంట్రవర్సీ అయింది. సో ఖచ్చితంగా కోర్టుకు వెళ్తే ఇప్పుడు ముగ్గురు తాజాగా నియమించినటువంటి ముగ్గురికి సంబంధించి, ముఖ్యంగా కార్టూన్ శ్రీధర్కి సంబంధించి ఏ బేస్ మీద వీళ్ళని తీసుకున్నారు? మరి ఇప్పుడు ప్రభుత్వం యొక్క ఫైల్కి సంబంధించి బయటికి పోవా? జగన్ గారి హయాంలో పోయినాయి అని చెప్పినాం కదా. ఇప్పుడు సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టు కాదా? జగన్ గారి కన్నా ఎక్కువ ప్రభుత్వ సలహాదారులను పెట్టుకుంటున్నాం కదా. మరి ప్రజల సొమ్ము వృధాగా అయిపోతుందని చెప్పి జగన్ గారి హయాంలో చెప్పాం కదా. ఇప్పుడు బోధా ప్రజల సొమ్ము వృధా కాదా? ఐఏఎస్ల కన్నా మించిన వాళ్ళ వీళ్ళ అని చెప్పి కోర్టుల ద్వారా చెప్పినాం, మనం చెప్పినాం కదా. ఇప్పుడు మీకు వర్తించదా? అన్నీ వర్తిస్తాయి. ప్రతి దానికి లెక్క చెప్పాల్సిందే. కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. మీరు ఆ రోజు ఏదైతే అన్నారో ఈరోజు అది ఖచ్చితంగా అనుభవించాల్సిందే. చూడండి, వారి సొంత పార్టీ ఫ్యాన్సే ఈరోజు తిడుతున్నారని అంటే ఇంకా దీనికి కర్మనకి ఏమంటారు చెప్పండి. సో ఇది పరిస్థితి. సో చూద్దాం, మరి కోర్టుకు వెళ్ళే అవకాశం ఉందని ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. మరి వెళ్తారా, మరి ఈ ముగ్గురు తాజాగా నియమించిన ముగ్గురిని పక్కన పెడతారా అనేది చూడాల్సింది. సో మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.